ఈ టైమ్ సేవింగ్ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. జాబ్ హోల్డర్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి. చింతపండుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తూ ఉంటాము. అదేమో గట్టిగా అయిపోతుంది. మనం బయట పెట్టి చాలా సేపు ఉంచాల్సొస్తుంది. అలా కాకుండా చింతపండుని ఒక బౌల్‌లో వేసుకొని, చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని, ఇలా చిక్కబడేదాకా ఉంచి లో ఫ్లేమ్‌లో ఉంచేయాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత, ఇలా మనం పల్ప్‌నంతా కలెక్ట్ చేసుకొని, ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఇలా స్ట్రెయినర్‌తో అయినా పల్ప్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం పల్ప్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత చింతపండును అస్సలు వేస్ట్ చేయకండి. పూజ సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను నేను. చింతపండు పులిహోర చేసినప్పుడు ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే ఈజీగా చింతపండు పులిహోర చేసుకోవచ్చు. మనం రసం చేసేటప్పుడు కూడా చింతపండుని యూజ్ చేస్తాం కాబట్టి ఈ పల్ప్ యూజ్ చేసుకోవచ్చు. సాంబార్ చేసేటప్పుడు కూడా మనం చింతపండు నానబెట్టి ఉంచుతాము. అలా కాకుండా ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పల్ప్‌ని వేసేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది. ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్